ఈ 11 నెలల్లోనే చంద్రబాబు గారి పని, అలాగే కూటమి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి పని అయిపోయింది గంటా పథకం చెప్పగలం. ఎందుకని సార్? మా సంక్షేమ పథకాలు లేవు, రైతుకు గిట్టుబాటు ధర లేదు, మరి ఏ ఒక్క సామాన్యుడు రైతుకి అందుబాటులో ఉన్న సౌకర్యం అనేది లేకుండా పోవటం వల్లే మరి కూటమి విఫలమైంది అనుకుంటున్నాను. అసలు రైతు భరోసా ఇచ్చిన మాత్రమే ఇస్తున్నాడు. మన అమ్మఒడి అన్నారు కదా, ఇప్పుడు తల్లికి వందనం పెట్టారు. ఆ తల్లికి వందనం కూడా వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ ప్రతి స్కూల్లో పోయి విచారించుకోండి. కాకపోతే ఏంటంటే 70% ఇవ్వగలిగాడు, 30% ఎలా ఇలా. ఇప్పుడు అమ్మఒడి ఉంది, వాళ్ళ తల్లికి వందనం పెట్టుకున్నారు, రైతు భరోసా ఉంది, ఎన్టీఆర్ భరోసా పెట్టుకున్నారు. ఏ భరోసా అన్నింటిలో తేడా ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని ఏంటంటే అమ్మఒడి పెట్టాడు జగన్, దానికి మిగిలి ఇవ్వాలా. రైతు భరోసా ఉంది, అతను 15,000 ఇస్తే 20,000 ఇవ్వాలా. అలాగే మరి స్కూల్ ఉంది, స్కూల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు. ఆ పిల్లలు దానికన్నా ఎక్కువ చేయాలి కానీ ఉన్నదాన్ని తీసేయటం అనేది మరి చాతకంతనం అంటారులే కానీ మంచితనం ఏమంటారు.